పరిస్థితులు నిమిష నిమిషానికి మారుతూ అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఒకవైపు దౌత్య ప్రయత్నాలు, మరోవైపు యుద్ధ సన్నద్ధత నడుమ ఈ ప్రాంతం ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని అగ్నిపర్వతంలా మారింది. అగ్రరాజు అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య చర్చలు తుది దశకు చేరుకున్నాయనే ఆశలు చిగురుస్తున్న తరుణంలోనే ఇరాన్ తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దేశంలోని పశ్చిమ ప్రాంత గగనతలాన్ని ఈ నెల 25 వరకు పాక్షికంగా మూసివేస్తున్నట్లుగా ఇరాన్ విమానయాన సిబ్బందికి అత్యవసర హెచ్చరిక నోటం జారీ చేసింది. సాధారణంగా యుద్ధ వాతావరణం లేదా క్షిపణి పరీక్షలు జరిపే సమయంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో పశ్చిమాసియా మీదుగా ప్రయాణించే అంతర్జాతీయ విమాన సర్వీసులు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ ఉన్నట్టుండి తన గగనతలాన్ని మూసివేయడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు అమెరికాతోటి జరుగుతున్న దౌత్య చర్చలు చివరి నిమిషంలో విఫలమైతే ఇరాన్ పైన సైనిక చర్యకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నద్ధమవుతున్నట్లుగా వస్తున్న వార్తలు ఈ ఉధృత పరిస్థితులకు మరింత నెయ్యి పోసాయి. చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ట్రంప్ దూకుడు వ్యూహాన్ని ఊహించిన ఇరాన్ ముందస్తు రక్షణ చర్యలో భాగంగానే తన పశ్చిమ సరిహద్దు గగనతలాన్ని లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. పశ్చిమ సరిహద్దు గగనతలాన్ని